హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి కోసము 2 రోజుల క్రితం మనం మొదలుపెట్టిన కథ యొక్క 3వ భాగము. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? సాయంత్రం 4 గంటల సమయం. విక్రమ్ వర్మ తన ఆఫీస్ నుండి నేరుగా ఇంటికి వచ్చాడు. లావణ్యతో నిశ్చితార్థం జరిగినప్పటికీ వాళ్ళిద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నట్లు నటిస్తున్నారు. విక్రమ్ ముఖంలో అలసట, మాలతి గురించిన ఆలోచనలు అల్లుకొని ఉన్నాయి. హాల్లోకి అడుగుపెట్టగానే ఎదురుగా పెద్ద కుర్చీలో సీరియస్గా కూర్చొని ఉన్నాడు రావు సాహెబ్. ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. విక్రమ్ అది గమనించి, ఏమైంది నాన్న, అంత సీరియస్గా ఉన్నారు? పాలిటిక్స్లో ఏమైనా సమస్య అని నిర్లక్ష్యంగా అడిగాడు. రావు సాహెబ్ చేతిలో ఉన్న వాకింగ్ స్టిక్తో నేల మీద గట్టిగా కొట్టాడు. సమస్య నా పాలిటిక్స్లో కాదురా, నీ బుర్రలో ఉంది, నీ పనుల్లో ఉంది అని గర్జించాడు. విక్రమ్కు ఏమీ అర్థం కాలేదు. ఏమైంది నాన్న, ఏంటి విషయం? రావు సాహెబ్ లేచి నిలబడి విక్రమ్ దగ్గరకు వచ్చి సూటిగా అడిగాడు. ఆ మాలతి అనే అమ్మాయిని నువ్వు ఇంకా ఎందుకు వదలలేదు? లావణ్యతో నిశ్చితార్థం అయ్యాక కూడా ఆ అమ్మాయిని ఒక ఫ్లాట్లో ఎందుకు బంధించావు? విక్రమ్ ముఖం రంగు మారింది. తన చీకటి రహస్యం తండ్రికి ఎలా తెలిసిందన్న ఆశ్చర్యం అతనికి కలిగింది. అది నా పర్సనల్ లైఫ్ నాన్న, దాని గురించి మీరు ఆలోచించకండి అని మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. నోర్ ముయ్ అని గట్టిగా అరిచాడు రావు సాహెబ్. నీ పర్సనల్ లైఫ్ మన ఇంటి పరువుని, నా ప్రతిష్టని రోడ్డు మీద నిలబెడుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఈరోజు ఆ అమ్మాయి తల్లి శాంతమ్మ మన ఇంటికి వచ్చింది. ఏడుస్తూ గొడవ చేసింది. కన్న తల్లి ఉసురు తగిలితే మన కుటుంబం నాశనం అవుతుందని శాపాలు పెట్టింది. నా గుండె కదిలిపోయిందిరా విక్రమ్. ఒక ఆడపిల్ల ఉసురు మనకు వద్దు. నీ అహంకారాన్ని పక్కన పెట్టి వెంటనే వెళ్ళి ఆ మాలతిని వదిలేయ్. ఇది నా ఆర్డర్. విక్రమ్ వర్మకు ఊపిరి ఆగినంత పనైంది. తండ్రి మాట అంటే అతనికి వేదవాకు. తండ్రి రాజకీయం కోసమే తనకిష్టం లేని లావణ్యను పెళ్లి చేసుకోవడానికి కూడా అతను ఒప్పుకున్నాడు. కానీ మాలతి విషయం వేరు. మాలతి తన శ్వాస, తన పిచ్చి, తన వ్యామోహం. ఆమెను వదులుకోవటం అంటే ప్రాణం వదులుకోవటమే. విక్రమ్ కళ్ళు కోపంతో చిన్నవయ్యాయి. అతని దవడలు బిగుసుకున్నాయి. ఎప్పుడూ తండ్రి ముందు తలదించుకునేవాడు ఈరోజు మొదటిసారిగా తల పైకెత్తి తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నేను ఆమెను వదలలేనన్నా. ఆ మాట వినగానే రావు సాహెబ్ షాక్ అయ్యాడు. ఏమన్నావురా? విక్రమ్ అడుగు ముందుకు వేసి అత్యంత ఖచ్చితమైన స్వరంతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అవునన్నా, నేను ఆమెను వదిలేయలేను. మీ పాలిటిక్స్ కోసం, మీ హోదా కోసం, ఈ కుటుంబ పరువు కోసం నాకు ఇష్టం లేకపోయినా ఆ లావణ్య మెడలో తాళి కట్టడానికి నేను ఒప్పుకున్నాను. దానికి కారణం చీకట్లో అయినా సరే మాలతి నా పక్కన ఉంటుంది అన్న ఒకే ఒక ధైర్యంతో. ఆమె ఒక వస్తువు కాదు నాన్న, నా అబ్సెషన్. ఆమె ఏడ్చినా సరే, నన్ను అసహ్యించుకున్నా సరే ఆమె నా దగ్గరే ఉండాలి. ఆమెను వదిలే ప్రసక్తే లేదు. రావు సాహెబ్ కోపంతో ఊగిపోయాడు. తన కొడుకు ఒక పిచ్చివాడిగా, ఉన్మాదిగా మారిపోతున్నాడని అతనికి అర్థమైంది. వాడు ఒక ఆడపిల్ల కోసం తండ్రిని ఎదిరించే స్థాయికి వచ్చాడంటే వాడి వ్యామోహం ఎంత ప్రమాదకరమో గ్రహించాడు. ఏ విక్రమ్, మర్చిపోకు, నువ్వు అనుభవిస్తున్న ఈ కారు, ఈ బంగ్లా, ఈ ఆస్తి, ఈ రౌడీలు అన్నీ నేనిచ్చిన భిక్ష. నా మాట జవదాటితే ఈ క్షణమే నిన్ను రోడ్డు మీద నిలబెడతాను. మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేస్తావా లేదా అని తండ్రి హోదాలో బెదిరించాడు రావు సాహెబ్. కానీ విక్రమ్ ఏమాత్రం భయపడలేదు. అతని ముఖంలో ఒక పైశాచికమైన నవ్వు వెలిసింది. మీ ఆస్తి, మీ పేరు, మీ పవర్ అన్నీ లాగేసుకోండి నాన్న, నాకు అభ్యంతరం లేదు. నన్ను రోడ్డు మీద నిలబెట్టినా సరే, నేను నిలబడే ఆ రోడ్డు పక్కన మాలతి నా చేతుల్లోనే ఉండాలి. నేను సర్వస్వం కోల్పోవడానికైనా సిద్ధమే, కానీ మాలతిని కోల్పోయే దమ్ము నాకు లేదు. విక్రమ్ మొదటిసారిగా తన తండ్రి మీద ఎదురు తిరిగి తనలో ఉన్న రాక్షస ప్రేమను నిస్సిగ్గుగా బయటపెట్టాడు. ఆ క్షణంలో రావు సాహెబ్కి అర్థమైంది, విక్రమ్ వర్మ అనే రాక్షసుడిని సృష్టించింది తానే అని. కానీ ఆ రాక్షసుడు ఇప్పుడు తన కంట్రోల్ దాటిపోయి తననే దహించడానికి సిద్ధమయ్యాడని. తండ్రిని అక్కడే వదిలేసి విక్రమ్ తన కారు తాళాలు తీసుకొని వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. అతని గమ్యం మాలతి బందీగా ఉన్న ఆ ఫ్లాట్. విధి ఆడుతున్న క్రూరమైన ఆటలో మాలతి ఒక కీలు బొమ్మలా మారిపోయింది. తండ్రిని ఎదిరించి బయటకు వచ్చిన విక్రమ్ వర్మలోని ఉన్మాదం ఇప్పుడు హద్దులు దాటింది. ఒకవైపు తనను కాపాడుకోవాలని చూస్తున్న కన్నతల్లి, మరోవైపు తన కోసం ప్రాణాలు లొడిచే స్నేహితుడు, ఇంకోవైపు తనను ఎలాగైనా తన గుప్పిట్లో బంధించి పూజించాలనుకుంటున్న ఒక రాక్షసుడు. ఈ ముగ్గురి మధ్య మాలతి జీవితం గాలిలో ఆరబోసిన దీపంలా మారిపోయింది. రావు సాహెబ్ ఇంటికి వెళ్ళి ఆవేదనతో శాపనార్థాలు పెట్టి
వచ్చిన శాంతమ్మ ఆటో దిగి ఇంటికి చేరుకునే లోపే గుండె నొప్పితో తీవ్రమైన దగ్గుతో కుప్పకూలిపోయింది. ఇరుగు పొరుగు వారు ఆమెను హుటాహుటిన దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. విషయం తెలిసి బందీగా ఉన్న మాలతి విక్రమ్కి తెలియకుండా కళ్ళు కప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆసుపత్రి వాతావరణం, మందుల వాసన, హడావిడిగా తిరుగుతున్న నర్సులు, కన్నీళ్లతో ఎదురుచూస్తున్న రోగుల బంధువులు, ఐసీయూ ముందు నిలబడి ఉన్న మాలతి గుండె వేగంగా కొట్టుకుంటుంది. లోపల వెంటిలేటర్ మీద తన తల్లి చావు బతుకుల మధ్య పోరాడుతోంది. డాక్టర్ బయటకు వచ్చి ముఖం గంభీరంగా పెట్టి ఒక పిడుగు లాంటి వార్త చెప్పాడు. చూడమ్మా మాలతి, మీ అమ్మగారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వెంటనే ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలి. దానికి కనీసం 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ముందే కౌంటర్లో 5 లక్షలు కడితేనే మేము సర్జరీ మొదలు పెట్టగలం. ఆలోచించడానికి సమయం లేదు. ఏ క్షణమైనా ప్రాణాలు పోవచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మాటలు వినగానే మాలతి కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. 10 లక్షల! తన స్కూల్ జీతం నెలకు 15,000. ఇంట్లో చిల్లి గవ్వలేదు. అప్పు ఇస్తారన్న నమ్మకం ఏ బంధువులపైనా లేదు. అమ్మా అంటూ గోడకు ఆనుకొని కింద కూర్చుండిపోయి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది మాలతి. ఆ క్షణంలో తన ప్రపంచం అంతకంతకు చీకటిగా మారుతున్నట్లు అనిపించింది. సమయం గడిచిపోతుంది. ఐసీయూ లోపల మానిటర్ మీద హార్ట్ బీట్ శబ్దం వేగంగా వినిపిస్తుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం. డబ్బు ఎలా తీసుకురావాలి? ఎవరిని అడగాలి? మాలతి మెదడు మొద్దుపారిపోయింది. అప్పుడే ఆమెకు ఒకే ఒక్క పేరు గుర్తొచ్చింది. ఒకే ఒక్క ఆశాకిరణం, అర్జున్. అవును, అర్జున్ తన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడినవాడు. ఎక్కడైనా అప్పు చేసినా సరే తన తల్లిని కాపాడుతాడన్న నమ్మకం. వెంటనే తన పాత ఫోన్ తీసుకుని వణుకుతున్న చేతులతో అర్జున్ నెంబర్కు డయల్ చేసింది. కానీ అవతల వైపు ఏం జరుగుతుందో మాలతికి తెలియదు. అర్జున్ ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాడు. విక్రమ్ రౌడీలు కొట్టిన దెబ్బలకు అతని శరీరం అంతా కట్లు కట్టి ఉన్నాయి. ఒక కాలు విరిగిపోయి ప్లాస్టర్ వేసి ఉంది. సరిగ్గా అదే సమయంలో అర్జున్ గదిలో విక్రమ్ వర్మ పంపిన 2 రౌడీలు ఉన్నారు. వాళ్ళు చేతుల్లో కత్తులున్నాయి. ఒక రౌడీ కత్తిని అర్జున్ మెడ మీద పెట్టి నొక్కి పట్టుకున్నాడు. అర్జున్ పక్కన ఉన్న టేబుల్ మీద ఫోన్ మోగుతుంది. స్క్రీన్ మీద మాలు అని కనిపిస్తోంది. అర్జున్ కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఫోన్ లిఫ్ట్ చేయాలని అతని చెయ్యి ముందుకు వెళ్ళింది. కానీ వెంటనే ఆ రౌడీ ఫోన్ లాక్కున్నాడు. ఏయ్ అర్జున్, ఆ ఫోన్ ఎత్తావంటే ఇక్కడే నిన్ను కోసేస్తాను. నిన్ను మాత్రమే కాదురా, ఆ ఆసుపత్రిలో ఉన్న మాలతిని, వాళ్ళమ్మని కూడా పైకి పంపించేస్తాం. మా అన్న విక్రమ్ వర్మ ఆర్డర్ అది. ఆ ఫోన్ కట్ చేయి అని దారుణంగా బెదిరించాడు. తన వల్ల మాలతికి, ఆమె తల్లికి ఏ ప్రమాదం రాకూడదని అర్జున్ ప్రాణ సంకటంలో పడ్డాడు. తన చేతకానితనానికి తనే కుమిలిపోయాడు. రౌడీలు బలవంతంగా అర్జున్ చేతితోనే ఆ ఫోన్ కాల్ని కట్ చేయించారు. అటువైపు మాలతి చెవిలో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం ఆగిపోయి కాల్ డిస్కనెక్టెడ్ అని వచ్చింది. మాలతి గుండె ఆగిపోయినంత పనైంది. అర్జున్ ఫోన్ కట్ చేశాడా? నా ఆఖరి ఆశ కూడా ఆరిపోయిందా? విక్రమ్ వర్మ దెబ్బలకు భయపడి అర్జున్ నన్ను వదిలేశాడా అని ఆమె మనసులో వేల ప్రశ్నలు. అర్జున్ ఎంతటి నిస్సహాయ స్థితిలో ఆ ఫోన్ కట్ చేశాడో ఆమెకు తెలియదు కదా. ఏకైక అండగా భావించిన స్నేహితుడు, ప్రేమికుడు కూడా దూరమైపోయాడన్న నిజం ఆమెను మానసికంగా పూర్తిగా చంపేసింది. లోకం మొత్తం తనను ఒంటరిని చేసి వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. ఐసీయూ లోపల నుండి నర్సు కంగారుగా బయటకు వచ్చింది. మాలతి గారు, పేషెంట్ పల్స్ పడిపోతుంది. మీరు వెంటనే డబ్బులు కడితే డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తారు. ప్లీజ్ త్వరగా ఏదో ఒకటి చేయండి అని అరిచి లోపలికి వెళ్ళిపోయింది. మాలతికి ఇక ఆలోచించే సమయం లేదు. తన కన్నతల్లి ప్రాణం గాలిలో కలుస్తుంటే చూస్తూ ఎలా నిలబడగలదు? ఆత్మాభిమానం, స్వేచ్ఛ, భయం ఇవన్నీ ప్రాణం ముందు చాలా చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు ఆమె ముందున్న ఏకైక దారి కళ్ళు మూసుకొని ఆ అగ్నిగుండంలోకి దూకడమే. కళ్ళ వెంబడి కారుతున్న కన్నీళ్లను తుడుచుకొని ఫోన్ తీసుకుని వణుకుతున్న వేళ్లతో ఆ నెంబర్ డయల్ చేసింది. తను ఎప్పటికీ డయల్ చేయకూడదు అనుకున్న ఆ రాక్షసుడి నెంబర్. 2 రింగులకే ఫోన్ లిఫ్ట్ చేశాడు విక్రమ్. హలో మాలతి. అతని గొంతులో ఎప్పటిలాగే ఆ అధికార దర్పం. తన వస్తువు తన దగ్గరికే తిరిగి వచ్చిందన్న అహంకారం. సార్. మాలతి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నోటి నుండి మాట రావడం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏమైంది మాలతి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడున్నావు నువ్వు అని అడిగాడు విక్రమ్. సార్, అమ్మకి హెల్ప్ కావాలి సార్. ఐసీయూలో ఉంది. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. డాక్టర్లు డబ్బులు కట్టమంటున్నారు. నాకు ఎవరూ లేరు సార్. దయచేసి మా అమ్మను కాపాడండి సార్.
మీరు ఏమంటే అది చేస్తాను అంటూ ఫోన్ పట్టుకునే ప్రాధేయపడింది మాలతి. అవతలి వైపు ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత విక్రమ్ గొంతు ఎంతో స్థిరంగా అదే సమయంలో ఒక రాక్షసుడిగా వినిపించింది. నేను వస్తున్నాను మాలతి, నువ్వు ఏడవకు, నేనున్నాను అని ఫోన్ కట్ అయ్యింది. మాలతి గోడ కానుకొని అలాగే కూర్చుండిపోయింది. ఒక రాక్షసుడి దగ్గర చెయ్యి చాచి తప్పు చేశానా? తన తల్లిని రక్షించుకోవడానికి తన ఆత్మను తాకట్టు పెట్టిందా? ఆ క్షణంలో ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అలా 10 నిమిషాలు గడిచాయి. ఆసుపత్రి ముందు ఒకేసారి 3 రేంజ్ రోవర్ కార్లు వచ్చి ఆగాయి. కార్ల బ్రేకుల శబ్దానికి ఆసుపత్రిలోని వారంతా ఉలిక్కిపడ్డారు. ముందు కార్ డోర్ తెరుచుకుని ఖరీదైన బ్లాక్ సూట్ ధరించి ఉన్న విక్రమ్ వర్మ కిందకు దిగాడు. అతని నడకలో నగరానికే తానొక రాజునన్న అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది. అతని వెనుక 2 అంగరక్షకులు నడుస్తున్నారు. ఆసుపత్రి లోపలికి నడుచుకుంటూ వచ్చాడు విక్రమ్. అతని రాకతో అక్కడి వాతావరణమే మారిపోయింది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న బ్లాక్ క్రెడిట్ కార్డును విసిరాడు. పేషెంట్ శాంతమ్మ, బిల్ ఎంతైనా సరే స్వైప్ చేసుకోండి. ఇక్కడున్న బెస్ట్ డాక్టర్స్ అందరూ వెంటనే ఆమె దగ్గర ఉండాలి. ఏ చిన్న తప్పు జరిగినా ఈ ఆసుపత్రి రేపు ఉదయం కల్లా ఇక్కడ ఉండదు అని హెచ్చరించాడు. ఆసుపత్రి యాజమాన్యం గజగజ వణికిపోయింది. విక్రమ్ వర్మ అంటే ఎవరికి తెలియదు. డాక్టర్లంతా హుటాహుటిన పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలో ఐసీయూ నుండి శాంతమ్మను అత్యవసర ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేశారు. డబ్బున్న వాడికి చావుని కూడా శాసించే పవర్ ఉంటుందని విక్రమ్ మరోసారి నిరూపించాడు. మాలతి అదంతా చూస్తూ నిలబడిపోయింది. తను గంటల తరబడి ఏడ్చినా బ్రతిమలాలుకున్నా కరగని డాక్టర్ల మనసులు విక్రమ్ విసిరిన ఒక్క కార్డుతో మారిపోయాయి. విక్రమ్ తన వైపుగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆమె నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి 2 చేతులు జోడించి కన్నీళ్లతో అంది, థ్యాంక్ యూ సార్ అని వణుకుతూ. మీరు మా అమ్మ ప్రాణాలు కాపాడారు. ఈ జన్మకు మీకు రుణపడి ఉంటాను. విక్రమ్ నెమ్మదిగా తన చేతిని పైకెత్తి మాలతి బుగ్గల మీద కారుతున్న కన్నీళ్లను తుడిచాడు. అతని స్పర్శ చల్లగా ఉంది, ఒక మంచుగడ్డలాగా. ఆ స్పర్శలో ప్రేమ లేదు, ఒక వస్తువు మీద యజమానికి ఉండే హక్కు మాత్రమే ఉంది. నీ కంట్లో కన్నీరు రాకూడదని ఆ రోజే చెప్పాను కదా మాలతి, నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను. కానీ అంటూ మాట ఆపాడు విక్రమ్. ఆ కానీ అన్న పదం మాలతి గుండెల్లో పిడుగులా పడింది. ఈ రాక్షసుడు ఏ సాయం ఊరికే చేయడని ఆమెకు తెలుసు. దాని వెనుక ఖచ్చితంగా ఒక క్రూరమైన షరతు ఉంటుంది. మాలతి భయంగా అతని కళ్ళలోకి చూసింది. విక్రమ్ ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. అతని ముఖం ఆమె చెవి దగ్గరకు తీసుకువెళ్ళి అత్యంత గంభీరంగా ఒక విషపు పాము బోసకొడుతున్నట్లుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను ఈ హెల్ప్ ఊరికే చేయటం లేదు మాలతి, నేను బిజినెస్ మ్యాన్ని. నా ఇన్వెస్ట్మెంట్కి నాకు రిటర్న్ కావాలి. రేపు రాత్రి నగరంలో నా పొలిటికల్ అండ్ బిజినెస్ పార్టీ ఉంది. పెద్ద పెద్ద మంత్రులు, బిలియనీర్లు, మీడియా అందరూ వస్తున్నారు. ఆ పార్టీకి నువ్వు రావాలి. మాలతి ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయింది. ఒక పార్టీకి తను వెళ్ళడమా? ఎందుకు? విక్రమ్ ఆమె ముఖంలోకి చూస్తూ పెదవులపై ఒక క్రూరమైన నవ్వును పులుముకొని తన షరతుని బయటపెట్టాడు. నువ్వు పార్టీకి ఒక గెస్ట్ లాగా రాకూడదు మాలతి, నా ఫియాన్సీగా రావాలి. కాబోయే భార్యగా నా పక్కన నిలబడాలి. ఆ ప్రపంచం మొత్తానికి విక్రమ్ వర్మ సొత్తు ఏంటో నేను చూపించాలి. ఆ మాట వినగానే మాలతి ముఖం పాలిపోయింది. దేహంలో రక్తం గడ్డకట్టుకుపోయినట్లు అనిపించింది. కళ్ళు బయర్లు కమ్మాయి. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు లావణి గారితో నిశ్చితార్థం అయిపోయింది కదా. నేను మీ భార్య ఏంటి సార్? ఆ మీడియా ముందు, ఆ సమాజం ముందు నన్ను నిలబెడితే నా పరువు, నా అమ్మ పరువు ఏమైపోతుంది సార్ అంటూ వణికిపోతూ అడిగింది మాలతి. విక్రమ్ అహంకారంతో నవ్వాడు. లావణ్యతో నిశ్చితార్థం అది కేవలం నా తండ్రి రాజకీయం కోసం వేసిన నాటకం. కానీ నా నిజమైన వ్యామోహం, నా ప్రాణం నువ్వే. రేపు రాత్రి ఆ పార్టీలో లావణ్య ముందే, నా తండ్రి రావు సాహెబ్ ముందే నేను నిన్ను నా ఫియాన్సీగా పరిచయం చేస్తాను. ఇది నా తండ్రికి నేను ఇచ్చే వార్నింగ్, లావణ్యకు నేను ఇచ్చే క్లారిటీ, మరియు ఆ అర్జున్ గాడికి నా సవాల్. మాలతికి విక్రమ్ ఉన్మాదం ఏ స్థాయికి చేరుకుందో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. తను కేవలం ఒక ఆడపిల్ల కాదు, అతని అహంకారాన్ని సంతృప్తిపరచడానికి, అతని తండ్రిని ఎదిరించడానికి అతను వాడుకుంటున్న ఒక ఆయుధం. సమాజం ముందు ఒక స్కూల్ టీచర్ని తన కాబోయే భార్యగా పరిచయం చేయడం ద్వారా తను ఎవరికీ భయపడనని నిరూపించుకోవాలనుకుంటున్నాడు విక్రమ్. దయచేసి అలా చేయకండి సార్, నా బతుకుని బజారు పాలు చేయకండి. కావాలంటే జీవితకాలం మీ ఇంట్లో ఒక పని మనిషిలా పడి ఉంటాను. కానీ ఈ సమాజం ముందు
ముందు నన్ను ఒక ఉంపుడు గత్తెలా ఆ లావణ్య గారి స్థానాన్ని లాక్కున్న పాపాత్మురాలిగా నిలబెట్టకండి. మా అమ్మ బ్రతకదు సార్ అని కాళ్ల మీద పడిపోయేంత దీనంగా బతిమలాడుకుంది మాలతి. కానీ విక్రమ్ గుండె కరగలేదు. కరిగిపోయే గుండె అయితే వాడు రాక్షసుడు ఎందుకు అవుతాడు? ఆపరేషన్ థియేటర్లో ఉన్న మీ అమ్మ ప్రాణాలు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి మాలతి. నేను ఒక్క మాట చెప్తే ఆ డాక్టర్లు సర్జరీ ఆపేస్తారు. నిర్ణయం నీదే. రేపు రాత్రి 8 గంటలకు నా కారు వస్తుంది, రెడీగా ఉండు అని ఖచ్చితంగా చెప్పి వెనుదిరిగి చూడకుండా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు విక్రమ్ వర్మ. విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత మాలతి అక్కడే నేల మీద కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఒకవైపు ఆపరేషన్ థియేటర్ లోపల తన తల్లి ప్రాణాల కోసం పోరాడుతుంది. మరోవైపు తన ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును రేపు రాత్రి సమాజం ముందు బలిపీఠం ఎక్కించడానికి ఆ రాక్షసుడు ముహూర్తం ఖరారు చేశాడు. అర్జున్ రాలేడు, తండ్రి లేడు, కాపాడే దేవుడు అంతకన్నా లేడు. ఈ చీకటి అగాధంలో తను ఒంటరైపోయింది. అలా కొన్ని గంటల తర్వాత సర్జరీ పూర్తయింది. డాక్టర్లు బయటకు వచ్చి సర్జరీ సక్సెస్ అయింది. మీ అమ్మగారు అవుట్ ఫర్ డబ్బు సమయానికి కట్టారు కాబట్టి బ్రతికించగలిగాం అని చెప్పి వెళ్ళారు. మాలతికి ఆ మాటలు విని సంతోషించాలో ఏడవాలో అర్థం కాలేదు. తన తల్లి బ్రతికింది అన్న సంతోషం కన్నా దానికోసం తను కట్టిన మూల్యం ఆమెను నిలువుగా దహించేస్తుంది. నర్సులు శాంతమ్మను ఐసీయూలోని రికవరీ రూమ్కి షిఫ్ట్ చేశారు. అద్దాల గదిలో ఉన్న తన తల్లిని చూడటానికి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది మాలతి. శాంతమ్మకు ఇంకా అనస్థీషియా మత్తు పూర్తిగా దిగలేదు. ఆమె ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ఉంది, చేతులకు సలైన్ పైపులు ఉన్నాయి. మాలతి వెళ్ళి తన తల్లి పక్కన కూర్చొని ఆమె చెయ్యి పట్టుకుని మౌనంగా ఏడవటం మొదలుపెట్టింది. ఆమె కన్నీటి చుక్కలు శాంతమ్మ చేతి మీద పడ్డాయి. ఆ వేడి కన్నీటి స్పర్శకు శాంతమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. మసకమసకగా ఉన్న కళ్ళతో తన కూతురిని చూసింది. మాలతి ముఖం పాలిపోయి ఉంది. ఆమె కళ్ళల్లో ఒక చెప్పలేనంత భయం, ఒక శవం లాంటి నిస్సహాయత ఉన్నాయి. శాంతమ్మ కన్నతల్లి తన బిడ్డ కళ్ళలోని బాధను చదవటానికి ఆమెకు మాటలు అక్కర్లేదు. ఆసుపత్రి బిల్లు ఎవరు కట్టారో, తన ప్రాణాలు ఎలా నిలబడ్డాయో, తన బిడ్డ మళ్ళీ ఆ రాక్షసుడి చేతిలో ఎలా చిక్కుకుందో శాంతమ్మకు అర్థమైపోయింది. తన ప్రాణాలను కాపాడటం కోసం తన పువ్వు లాంటి బిడ్డ ఒక మృగానికి బలిపశువుగా మారిపోయిందని గ్రహించిన ఆ తల్లి గుండె పగిలిపోయింది. మత్తులో ఉన్నా సరే ఆమె కళ్ళ నుండి 2 కన్నీటి బొట్టులు జారువాలాయి. ఆక్సిజన్ మాస్క్ లోపల నుండి ఎంతో బరువైన, ప్రాణం పోతున్నంత వేదనతో కూడిన ఒకే ఒక్క పదం ఆమె నోటి నుండి వెలువడింది. తల్లి. ఆ పిలుపులో తన చేతకానితనం మీద ఉన్న కోపం ఉంది. తన బిడ్డ త్యాగం పట్ల ఉన్న ఆవేదన ఉంది. విక్రమ్ వర్మ అనే ఆ రాక్షసుడి మీద రగులుతున్న అంతులేని క్రోధము ఉంది. మాలతి తన తల్లి ఛాతీ మీద తల వాల్చుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ గదిలో మానిటర్ బీప్ శబ్దాలు, ఒక తల్లి కూతుళ్ళ నిశ్శబ్ద రోదన మాత్రమే వినిపిస్తున్నాయి. రేపు రాత్రి రాబోతుంది. నగరంలోని ప్రముఖులందరూ రాబోయే ఆ గ్రాండ్ పార్టీలో విక్రమ్ వర్మ తన ఉన్మాదాన్ని, వ్యామోహాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. లావణ్య రావు సాహెబ్ల కళ్ళ ముందే మాలతిని తన సొంతం అని ప్రకటించబోతున్నాడు. మాలతి అవమానాల పాలైపోతుందా? తండ్రి కొడుకుల మధ్య యుద్ధం మొదలవుతుందా? లేదా చావు అంచుల దాకా వెళ్ళిన అర్జున్ మళ్ళీ లేచి వస్తాడా? రాబోయే ఆ రాత్రి ఎందరి జీవితాలను రక్తం పారిస్తుందో కాలానికే తెలియాలి. ఇక ఇంద్రభవనంలా వెలిగిపోతుంది. చుట్టూ రంగురంగుల లేజర్ లైట్లు, ఖరీదైన విదేశీ కార్లు, ఎటు చూసిన సూట్లు, డిజైనర్ చీరలు ధరించిన నగరంలోని అత్యంత సంపన్నులు, రాజకీయ నాయకులు, బ్యూటోక్రాట్లు. ఆ రాత్రి విక్రమ్ వర్మ ఇస్తున్న పార్టీ కేవలం ఒక వేడుక కాదు. అది తన ఆధిపత్యాన్ని, తన సామ్రాజ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక ప్రదర్శన. కానీ ఆ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా ఒక బలిపశువుగా మారబోతుంది మాలతి. విక్రమ్ వర్మ పంపిన బ్యూటీషియన్లు మాలతిని ఆ పార్టీ కోసం ముస్తాబు చేశారు. ఎప్పుడూ సాధారణమైన కాటన్ చీర, నుదుట చిన్న బొట్టుతో ఉండే మాలతి ఇప్పుడు లక్షల రూపాయల విలువ చేసే ఒక లేత గులాబీ రంగు డిజైనర్ లెహెంగాలో ఉంది. మెడలో వజ్రాల హారం, చెవులకు జూకాలు, ముఖానికి ఆకర్షణీయమైన మేకప్. ఆమెను అద్దంలో చూసుకుంటే ఏ దేవకన్యో భూమికి దిగి వచ్చినట్లుగా ఉంది. ఆమె అందం వర్ణనాతీతం. కానీ ఆ అలంకారం వెనుక ఆమె మనసు ప్రాణం లేని శవంలా మారిపోయింది. కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయి. అమ్మ బ్రతికింది. ఆ ప్రాణం నిలబెట్టడం కోసం నా ప్రాణాన్ని, నా ఆత్మను ఈ రాక్షసుడికి అమ్మేశాను అన్న వేదన ఆమెను నిలువుగా దహించేస్తోంది. గది తలుపు తెరుచుకుంది. నల్లటి టక్సెడో సూట్ ధరించి ఒక హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు విక్రమ్ వర్మ.
అతని చూపులు మాలతి మీద పడగానే అతని కళ్ళల్లో ఒక ఉన్మాదపు మెరుపు మెరిసింది. ఆమె అందం అతన్ని మంత్రముగ్ధుడిని చేసింది. నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజాన్ని తాకాడు. మాలతి ఒళ్ళు ఉలిక్కిపడింది. ఈరోజు నువ్వు నా సొంతం మాలతి, నా మహారాణివి. ఈ ప్రపంచమంతా నా పాదాల కింద ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం నా గుండెల్లో ఉంటావు. పద, నా సామ్రాజ్యానికి నిన్ను పరిచయం చేసే సమయం వచ్చింది అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ చేతి పట్టులో ప్రేమ లేదు. ఒక యజమాని తన విలువైన వస్తువును పట్టుకున్న ఒక ఇనుప సంకెళ్ల లాంటి బిగింపు ఉంది. మాలతికి ఎదిరించే శక్తి లేదు. కిమ్మనకుండా అతని అడుగుల్లో అడుగులు వేసుకుంటూ కిందికి నడిచింది. హోటల్ లోపల ఉన్న విశాలమైన బ్యాంక్వెట్ హాల్. ఒక పక్క లైవ్ మ్యూజిక్, మరో పక్క ఖరీదైన షాంపైన్ గ్లాసులతో అతిథుల సందడి. హోటల్ పెద్ద డోర్లు నెమ్మదిగా తెరుచుకున్నాయి. విక్రమ్ వర్మ మాలతి చేయి పట్టుకుని హాల్లోకి అడుగుపెట్టాడు. క్షణాల్లో ఆ హాల్ అంతా నిశ్శబ్దం అలుపుకుంది. మ్యూజిక్ ఆగిపోయింది. అందరి కళ్ళు ఆ జంట మీదే. మీడియా కెమెరాల ఫ్లాష్ లైట్లు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరుస్తున్నాయి. విక్రమ్ వర్మ పక్కన ఉన్న ఆ కొత్త అమ్మాయి ఎవరు? నిన్నే కదా కోటీశ్వరుడు విశ్వనాథ్ కూతురు లావణ్యతో విక్రమ్ నిశ్చితార్థం జరిగింది. మరి ఈరోజు ఈ అమ్మాయిని చేయి పట్టుకొని అధికారికంగా తీసుకురావటం ఏంటి అన్న గుసగుసలు హాల్ అంతా మొదలయ్యాయి. మాలతికి ఆ కెమెరా ఫ్లాష్లు, ఆ జనాల చూపులు నరకంలా అనిపిస్తున్నాయి. తలదించుకుని భయంతో వణికిపోతుంది. కానీ విక్రమ్ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకొని దర్జాగా ముందు వరుసలో ఉన్న తన తండ్రి రావు సాహెబ్ దగ్గరకు నడిచాడు. రావు సాహెబ్ ముఖం అవమానంతో, కోపంతో ఎర్రపడిపోయింది. తన కొడుకు ఇలాంటి తెగింపుకు వస్తాడని ఆయన ఊహించలేదు. తన వ్యాపార భాగస్వాములు, ముఖ్యమంత్రుల ముందు తన పరువుని గంగలో కలిపేశాడని రావు సాహెబ్కి రక్తం మరిగిపోతుంది. కానీ బయటపడలేని నిస్సహాయత. మైక్ తీసుకున్నాడు విక్రమ్. హాల్ అంతా నిశ్శబ్దం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రాత్రి ఈ వేదిక కేవలం నా బిజినెస్ సక్సెస్ కోసం కాదు, నా జీవితంలోకి వచ్చిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి. ఈమె పేరు మాలతి, నా ప్రాణం, నా కాబోయే భార్య. ఆ ఒక్క మాటతో హాల్లో బాంబు పేలినట్లయింది. మీడియా వాళ్ళు పిచ్చి వాళ్ళలా ఫోటోలు తీయడం మొదలుపెట్టారు. మాలతి కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. తన జీవితం అధికారికంగా బజారు పాలైపోయింది. తన పరువును వాడు తన కాళ్ల కింద వేసి తొక్కేశాడు. సరిగ్గా 10 అడుగుల దూరంలో ఈ తతంగమంతా చూస్తూ నిలబడి ఉంది లావణ్య. ఆమె చేతిలో ఉన్న వైన్ గ్లాస్ని ఎంత గట్టిగా పట్టుకుందంటే అది ఏ క్షణమైనా పగిలిపోయేలా ఉంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు, కానీ ఒక రకమైన ఆక్రోశం, కోపం రగులుతున్నాయి. విక్రమ్ అంటే లావణ్యకు ప్రేమ లేదు. అతను ఒక రాక్షసుడని ఆమెకు తెలుసు. ఈ పెళ్ళి ఆమెకు కూడా ఇష్టం లేదు. అయినా సరే, ఒక ఆడపిల్లగా నిన్నే తనతో నిశ్చితార్థం జరుగుతున్న వ్యక్తి ఈరోజు 100 మంది ముందు వేరొక అమ్మాయిని తన కాబోయే భార్య అని ప్రకటించడం అంటే ఆమె అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చెప్పుతో కొట్టినట్లే కదా. నా తండ్రి కోట్ల రూపాయల ఆస్తి, నా అందం, నా హోదా అన్నీ విక్రమ్ వర్మ అహంకారం ముందు పనికి రాకుండా పోయాయా? నన్ను ఇంతమంది ముందు అవమానిస్తాడా అని లావణ్య మనసులో రగిలిపోతుంది. కానీ లావణ్య కేవలం ఒక బాధితురాలు మాత్రమే కాదు, ఆమె వెనుక కూడా ఒక రహస్యం ఉంది. లావణ్య నెమ్మదిగా ఆ జనాల నుండి పక్కకు తప్పుకొని ఎవరికీ కనిపించకుండా ఒక చీకటి బాల్కనీలోకి వెళ్ళింది. తన బ్యాగ్లో నుండి ఒక సీక్రెట్ మొబైల్ ఫోన్ తీసి ఒక నెంబర్కు డయల్ చేసింది. హలో, విన్నావా ఇదంతా అంది లావణ్య ఎంతో నెమ్మదిగా, కానీ కోపంతో. అవతలి వైపు నుండి ఒక మగ గొంతు. విన్నాను లావణ్య, వాడు నిన్ను అందరి ముందు అవమానించాడు. వాడు ఊరికే పోడు. వాడి పతనం మొదలైంది. నీకు నేనున్నాను కదా, ఈ పెళ్లి జరగదు. లావణ్య పెదవులపై ఒక చిరునవ్వు వెలిసింది. అవును, విక్రమ్ ఈ మాలతి అనే అమ్మాయి మత్తులో పిచ్చిలో పడిపోయాడు. వాడి ఈ బలహీనతే మనకు ఆయుధం. వాడి పతనం ఆ మాలతితోనే మొదలవ్వాలి. నేను ఈ అబద్ధపు పెళ్లి నుండి బయటపడాలంటే విక్రమ్ వర్మ నాశనం అవ్వాలి. మన ప్లాన్ ప్రకారం అంతా రెడీ చేయి అని ఫోన్ కట్ చేసింది లావణ్య. ఇక లావణ్య లోపలికి వస్తూ మాలతి వైపు చూసింది. ఒక రకంగా మాలతి మీద ఆమెకు జాలి వేసింది. పిచ్చిపిల్ల, ఆ ఉన్మాది చేతిలో ఎలా బలైపోతుందో. కానీ నా స్వేచ్ఛ కోసం ఈ ఆటలో ఆమె పావు కాక తప్పదు అనుకుని తన మొహంలో ఒక నకిలీ నవ్వును పులుముకొని అతిథులతో కలిసిపోయింది. పార్టీ వాడివేడిగా సాగుతుంది. విక్రమ్ వర్మతో ఫోటోలు దిగటానికి, పరిచయాలు పెంచుకోవడానికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ పోటీ పడుతున్నారు. రావు సాహెబ్ కోపాన్ని పంటి కిందే నొక్కి పట్టి పరిస్థితిని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. విక్రమ్కు ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ రావడంతో ఒక్క నిమిషం మాలతి, ఇక్కడే ఉండు, వస్తాను అని చెప్పి ఆమెను ఒక టేబుల్ దగ్గర వదిలి సెక్యూరిటీ గార్డులతో కలిసి బయటకు వెళ్ళాడు.
మాలతి ఒంటరిగా ఆ ఖరీదైన కుర్చీలో కూర్చొని ఉంది. చుట్టూ ఉన్న జనం వింత వింతగా ఆమె వైపు చూస్తున్నారు. ఆమెకు ఊపిరి ఆడటం లేదు. అక్కడి నుండి పారిపోవాలని ఉంది, కానీ ఎక్కడికి పారిపోగలదు? తన తల్లి ప్రాణాలు వాడి దయాదాక్షిణ్యాల మీదే ఉన్నాయి. సరిగ్గా అప్పుడు జనాల మధ్యలో నుండి ఒక వ్యక్తి నెమ్మదిగా ఆమె టేబుల్ దగ్గరికి వచ్చాడు. అతను ఒక సామాన్యమైన సూట్ వేసుకుని ఉన్నాడు. ముఖమంతా చెమటలు పట్టి ఉన్నాయి. కళ్ళలో చెప్పలేనంత భయం, కంగారు కనిపిస్తున్నాయి. అటు ఇటు ఎవరైనా చూస్తున్నారేమో అని గమనిస్తూ వణుకుతున్న అడుగులతో మాలతి పక్కకు వచ్చాడు. మీరు మీరు మాలతి గారే కదా అని అడిగాడు ఎంతో కంగారుగా, తక్కువ గొంతుతో. మాలతి ఉలిక్కిపడి తల పైకెత్తి చూసింది. ఆ వ్యక్తి ఎవరో ఆమెకు తెలియదు. ఈ పార్టీలో ఎవరైనా తనతో ఎందుకు మాట్లాడతారు? అవును, నేనే. మీరెవరు అని అడిగింది మాలతి ఆశ్చర్యంగా. ఆ వ్యక్తి చుట్టూ చూసుకుంటూ టేబుల్ మీద వంగి మాలతికి మాత్రమే వినిపించేలా గుసగుసగా అన్నాడు. నా పేరు ఎందుకులే గాని నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. విక్రమ్ వర్మ గురించి మీకు తెలియని ఒక భయంకరమైన నిజం ఉంది. అతను బయటకు కనిపించేంత మాత్రమే కాదు, వాడి వెనుక ఒక చీకటి గతం ఉంది. వాడి చేతులకు అంటిన రక్తం గురించి, వాడి నిజస్వరూపం గురించి మీకు ఏమీ తెలియదు. ఆ రహస్యం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కాదు కాదు, భయంతో చచ్చిపోతారు. ఆ మాటలు వినగానే మాలతికి వెన్నులో చలి పుట్టింది. విక్రమ్ వర్మ గురించి ఇంతకు మించిన భయంకరమైన నిజం ఏముంటుంది? వాడొక రాక్షసుడని ఆమెకు ముందే తెలుసు. కానీ ఈ వ్యక్తి అంతలా వణికిపోతూ చెబుతున్నాడంటే విక్రమ్ ఇంకా ఎలాంటి దారుణాలకు ఒడిగట్టాడు? ఏంటా నిజం చెప్పండి అని అడిగింది మాలతి భయంగా. ఆ అపరిచితుడు జేబులో నుండి ఒక చిన్న పెన్ డ్రైవ్ లేదా ఒక కవరు తీయటానికి చెయ్యి లోపలికి పెట్టాడు. ఈ ఆధారాలు మీ చేతిలో పెడితే మీరు వాడి ఉచ్చు నుండి శాశ్వతంగా అని అతను వాక్యం పూర్తి చేయకముందే అతని కళ్ళు హాల్ ఎంట్రన్స్ వైపు వెళ్ళాయి. అక్కడ ఫోన్ కాల్ ముగించుకొని కళ్ళలో ఉన్మాదంతో నేరుగా మాలతి వైపు చూస్తూ వస్తున్నాడు విక్రమ్ వర్మ. విక్రమ్ కళ్ళు ఆ అపరిచితుడి మీద పడ్డాయి. ఆ అపరిచితుడి దేహం ఒక్కసారిగా వణికిపోయింది. ప్రాణభయంతో అతని గొంతు తడారిపోయింది. విక్రమ్ నన్ను చూస్తున్నాడు. ఇక్కడ చెప్పడం సేఫ్ కాదు. నేను మిమ్మల్ని తర్వాత రహస్యంగా కలుస్తాను. దయచేసి నేను కలిసేదాకా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా జనాల్లోకి చొచ్చుకొని వేగంగా అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. మాలతి గుండె పెట్టలా కొట్టుకుంటుంది. ఆ వ్యక్తి ఎవరు? విక్రమ్ గురించి అతను చెప్పబోయిన భయంకరమైన రహస్యం ఏంటి? ఈ ఉచ్చు నుండి తప్పించుకునే మార్గం అతని దగ్గర ఉందా? ఆలోచనలు ఆమె బుర్రను తొలిచేస్తున్నాయి. అంతలోనే విక్రమ్ వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. ఏంటి మాలతి, ఎవరో నీతో మాట్లాడుతున్నట్లున్నారు, ఎవరతను అని అనుమానంగా కరుకుగా అడిగాడు. మాలతి భయంతో తడబడుతూ ఎవరూ లేదు సార్, జస్ట్ టైం ఎంత అయిందని అడిగారు అంతే అని అబద్ధం చెప్పింది. విక్రమ్ కళ్ళు ఒక్క క్షణం ఆమెను తీక్షణంగా చదివాయి, కానీ ఏమీ అనకుండా చిరునవ్వు నవ్వాడు. పార్టీ ముగింపు దశకు చేరుకుంటుంది. రాత్రి 12 గంటలు దాటుతుంది. అతిథులు నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. విక్రమ్ రావు సాహెబ్తో ఏదో తీవ్రమైన వాగ్వాదంలో ఉన్నాడు. మాలతికి ఈ వాతావరణం అంతా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా ఆ అపరిచితుడు చెప్పిన మాటలు ఆమెను కుదురుగా ఉండనివ్వటం లేదు. వాష్రూమ్కి వెళ్ళి కాస్త ముఖం కడుక్కుంటే ఈ టెన్షన్ తగ్గుతుందేమో అనిపించి ఎవరికీ చెప్పకుండా నెమ్మదిగా హాల్ బయటకు వచ్చి కారిడార్ గుండా వాష్రూమ్ వైపు నడిచింది. ఆ కారిడార్ కొంచెం చీకటిగా, నిర్మానుష్యంగా ఉంది. ఏవో పాత ఫర్నిచర్, స్టోర్ రూమ్లు ఉన్న వైపు దారి తప్పి వచ్చింది మాలతి. హఠాత్తుగా ఆమె కాలికి ఏదో జిగటగా తగిలింది. కిందకు చూసింది. ఎర్రటి ద్రవం, రక్తం. మాలతి గుండె ఆగిపోయినంత పనైంది. ఆ రక్తపు ధార ఒక స్టోర్ రూమ్ తలుపుల కింద నుండి వస్తుంది. భయంతో ఆమె చేతులు వణుకుతున్నాయి. వెనక్కి పరిగెత్తాలని అనిపించింది, కానీ ఏదో తెలియని ఆందోళన ఆమెను ముందుకు నడిపించింది. వణుకుతున్న చేతులతో ఆ స్టోర్ రూమ్ తలుపుని నెమ్మదిగా నెట్టింది. లోపల లైట్ లేదు. కారిడార్లోని మసక వెలుతురు మాత్రమే లోపలికి పడుతుంది. ఆ వెలుతురులో నేల మీద పడి ఉన్న ఒక ఆకారం ఆమె కంటపడింది. ఒక్క క్షణం మాలతి శ్వాస ఆగిపోయింది. 2 చేతులతో తన నోటిని గట్టిగా నొక్కి పట్టుకుంది. అరుపు బయటకి రాకుండా. కళ్ళ వెంట భయంతో కూడిన కన్నీళ్లు సుడులు తిరిగాయి. నేల మీద రక్తపు మడుగులో పడి ఉన్నది 10 నిమిషాల క్రితం తనతో మాట్లాడిన ఆ అపరిచితుడే. అతని గొంతు దారుణంగా కోయబడి ఉంది. కళ్ళు తెరిచే ఉన్నాయి. ఆ కళ్ళలో ప్రాణం పోయే ముందు పడిన భయం, వేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని చేతివేళ్లు ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా ముందుకు చాచి ఉన్నాయి. తనతో మాట్లాడిన 10 నిమిషాల వ్యవధిలోనే ఆ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు. విక్రమ్ వర్మ గురించి వాడు చెప్పబోయిన రహస్యం వాడి ప్రాణాలతో పాటే అనంత వాయువుల్లో కలిసిపోయింది. మాలతికి నిలబడే శక్తి లేదు. గోడ కానుకొని కిందకు జారిపోయింది.
విక్రమ్ వర్మ ఎంతటి క్రూరుడో, ఎంతటి రాక్షసుడో ఇప్పుడు ఆమెకు కళ్ళకు కట్టినట్లు అర్థమైంది. తన చుట్టూ ఉన్నది కేవలం ఒక వ్యామోహం మాత్రమే కాదు, ఒక భయంకరమైన మాఫియా నెత్తుటి చరిత్ర. ఆ అపరిచితుడు చనిపోవటానికి కారణం తనేనా? విక్రమ్ తమని గమనించడం వల్లే వాడిని చంపేశాడా? అసలు విక్రమ్ దాస్తున్న ఆ చీకటి గతమేంటి? సరిగ్గా అప్పుడే ఆ స్టోర్ రూమ్ బయటక ఎవరో నడుచుకుంటూ వస్తున్న బూట్ల చప్పుడు వినిపించింది. టక్ 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 అంటూ ఆ చప్పుడు నేరుగా ఆ గది వైపే వస్తుంది. మాలతి భయంతో గజగజ వణికిపోతూ చీకటి మూలకు నక్కి కూర్చుంది. డోర్ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, విక్రమ్ వర్మ. అతని చేతిలో ఒక తెల్లటి రుమాలుతో తన చేతులకు అంటిన దేన్నో, అంతేనండి, రక్తాన్ని తుడుచుకుంటున్నాడు. అతని పెదవులపై ఒక శాడిస్ట్ చిరునవ్వుంది. మాలతి తన జీవితంలో ఎన్నడూ చూడని అత్యంత భయంకరమైన రాక్షస స్వరూపం అది. ఈ నెత్తుటి క్రీడలో మాలతి అడ్డంగా ఇరుక్కుపోయింది. ఆ రహస్యమేంటో తెలుసుకునేలోపే ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది. విక్రమ్ ఆమెను ఆ గదిలో చూస్తే ఏం చేస్తాడు? అసలు లావణ్య వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? హాస్పిటల్లో ఉన్న అర్జున్ మళ్ళీ తిరిగి వచ్చి ఈ ఉన్మాదిని ఎలా ఎదుర్కోబోతున్నాడు? మరణ శాసనంతో కథ మరింత దట్టమైన చీకటిలోకి ప్రవేశించింది. ఆ రాత్రి స్టోర్ రూమ్లో జరిగిన భయంకరమైన హత్యను చూసిన తర్వాత మాలతి మనిషిగా మిగలలేదు. ఆమెకు ఆ రాత్రి కంటి మీద కొనుకోలేదు. విక్రమ్ వర్మ ఒక రాక్షసుడని తెలుసు, కానీ వాడు ఇంతటి ఘాతకులకు ఒడిగడతాడని ఊహించలేదు. ఆ అపరిచితుడు చనిపోవడానికి తనే కారణం కావటంతో మాలతిలో పశ్చాత్తాపం, భయం పెరిగాయి. ఆ మృగాన్ని ఎలాగైనా అంతం చేయాలని, దానికోసం ఆ వ్యక్తి చెప్పబోయిన రహస్యమేంటో తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. మాలతి ఇప్పుడు భయపడే అమాయకపు అమ్మాయిగా లేదు, ఒక ఉన్మాదిని అంతం చేయాల్సిన ఆయుధంలా మారుతోంది. విక్రమ్ ఇంట్లో ఆమె నిఘా పెంచింది. అతను లేని సమయంలో అతని స్టడీ రూమ్, లాకర్స్, అతను వాడే ట్యాబ్, ఫైల్స్ ప్రతీది గమనించడం మొదలుపెట్టింది. చనిపోయిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ విక్రమ్ పాత బిజినెస్ రికార్డ్స్, కాల్ రికార్డ్స్ని రహస్యంగా పరిశీలించింది. కొన్ని రోజుల కష్టతరమైన పరిశోధన తర్వాత ఆమెకు తెలిసిన నిజం ఏంటంటే ఆ అపరిచితుడు మరెవరో కాదు, ఒకప్పుడు విక్రమ్ తండ్రి రావు సాహెబ్తో కలిసి వ్యాపారం చేసిన రఘునాథ్. విక్రమ్ వర్మ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి రఘునాథ్ కంపెనీని ఆక్రమంగా లాక్కున్నాడు. ఆ విషయాన్ని బయట పెడతానన్న కోపంతో సాక్ష్యాలు సేకరించిన రఘునాథ్ని విక్రమ్ కథటేర్చాడు. విక్రమ్ వ్యాపారంలో ఎన్ని అక్రమాలున్నాయో, ఎంతమందిని నట్టేట ముంచాడో ఆ రికార్డ్స్ చూస్తుంటే మాలతికి వెన్నులో వణుకు పుట్టింది. మాలతికి స్కూల్కి వెళ్ళే అనుమతి దొరికింది. అయితే అది కేవలం పక్కా ప్లాన్ ప్రకారం. విక్రమ్ అంగరక్షల నిఘా మధ్య ఆమె స్కూల్కి వెళ్తుంది. ఒకరోజు సాయంత్రం స్కూల్ గ్రౌండ్ వెనుక ఉన్న పాత లైబ్రరీ దగ్గర ఒక నీడ ఆమెను పిలిచింది. మాలతి ఉలిక్కిపడి చూసింది. అక్కడ చెట్టు వెనుక నిలబడి ఉన్నది మరెవరో కాదు, అర్జున్. అర్జున్ శరీరం మీద ఇంకా గాయాలు తాలూకు ఆనవాళ్లున్నాయి. నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు, కానీ అతని కళ్ళల్లో మాలతిని రక్షించాలన్న కసి తగ్గలేదు. అర్జున్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు ప్రాణాపాయం అర్జున్, వెళ్ళిపో అని మాలతి ఏడ్చింది. అర్జున్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజాలను పట్టుకున్నాడు. మాలు, నేను నిన్ను వదిలేయలేదు. నీ కన్నీళ్లు ఆ రోజు నా గుండెలో దిగబడ్డాయి. హాస్పిటల్లో ఉన్న మంచం మీదున్న ఒక్క క్షణం కూడా నేను మర్చిపోలేదు మాలు. నేను ఖాళీగా కూర్చోలేదు మాలు. విక్రమ్ వర్మ మీద గట్టి ఆధారాలు సేకరిస్తున్నాను. వాడి సామ్రాజ్యాన్ని కూల్చేయడానికి మనకు ఒక ఆయుధం దొరికింది. అర్జున్ తన జేబులో నుండి ఒక పాత డస్ట్ పట్టిన ఫైల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇందులో వాడి అక్రమ వ్యాపారాలు, వాడి తండ్రి రావు సాహెబ్తో కలిసి చేసిన హత్యలు, ఆ రఘునాథ్ని చంపించిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. పోలీసులు విక్రమ్ని పట్టుకోవడానికి ఇది చాలు అని అర్జున్ చెప్పాడు. మాలతి ఆ ఫైల్ తీసుకుని ఆతృతగా పేజీలు తిప్పడం మొదలుపెట్టింది. అందులో విక్రమ్ క్రూరమైన చర్యలన్నీ ఫోటోలు, డాక్యుమెంట్లతో సహా ఉన్నాయి. కానీ ఒక పేజీ తిప్పగానే మాలతి శ్వాస ఆగిపోయింది. అందులో ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఒక చిన్న పిల్లాడితో పాటు ఒక మహిళ ఉంది. ఆ మహిళను చూడగానే మాలతి కళ్ళు పెద్దవయ్యాయి. అది తన అమ్మ, శాంతమ్మ. ఆ ఫోటో కింద ఉన్న హెడ్లైన్ చూసి మాలతికి పిచ్చెక్కినట్లయింది. రఘునాథ్ హత్యలో ప్రధాన సాక్షి శాంతమ్మ అని రాసి ఉంది. ఇది అమ్మ పేరు. ఈ ఫైల్లో అమ్మ పేరు, ఫోటో ఎందుకుంది అర్జున్? రఘునాథ్కి మా అమ్మకి ఏం సంబంధం? వాడి హత్యకి నా అమ్మకి ఏం సంబంధం అని అర్జున్ని అరిచింది మాలతి. అర్జున్ ముఖం గంభీరంగా మారింది.
మాలు, ఆ రహస్యం విక్రమ్ దాస్తున్నది ఇదే. రఘునాథ్ని చంపడానికి కారణం నీ అమ్మకు తెలిసిన ఒక భయంకరమైన నిజాన్ని ఆపడమే. ఈ ఫైల్లో ఉన్నది మాలు, నీ కుటుంబానికి విక్రమ్ వర్మ కుటుంబానికి మధ్య ఉన్న దశాబ్దాల పాత రక్త సంబంధం. నువ్వు ఊహించలేనంత పెద్ద నిజం ఇది. మాలతి ఆ ఫైల్లోని ఫోటోను అమ్మ పేరున చూస్తూ ఒక్కసారిగా నిష్ఠేతురాలయ్యింది. విక్రమ్ వర్మ తనను ఎందుకు ఇంతలా పట్టుకున్నాడు? కేవలం అందం కోసమేనా? లేక తన అమ్మకు తెలిసిన ఆ రహస్యం వల్లే తనను తన నియంత్రణలో ఉంచుకుంటున్నాడా? ఒకవైపు అర్జున్ ఇచ్చిన ఆధారాలు, మరోవైపు తన తల్లికి ఆ రాక్షసుడికి ఉన్న ఆ సంబంధం మాలతి ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. మాలతికి ఇక ఆలస్యం చేయకూడదని అర్థమైంది. విక్రమ్ వర్మ ఒక రాక్షసుడు మాత్రమే కాదు, తన కుటుంబ వినాశానికి కారణమైన వాడు కూడా. ఈ ఫైల్లోని నిజం తెలుసుకోవడానికి మాలతి తన ఆఖరి అడుగు వేయటానికి సిద్ధమైంది. విక్రమ్ వర్మ పతనం ఇక్కడే మొదలయ్యింది. ఏం జరుగుతుందో? మాలతి అమ్మకి రఘునాథ్కి ఉన్న ఆ సంబంధం ఏమిటి? విక్రమ్ తన తండ్రి రావు సాహెబ్తో కలిసి చేసిన ఆ పాపం ఏంటి? తెలుసుకోవాలంటే తర్వాతి భాగం కోసం వేచి చూడండి. మిమ్మల్ని అంతగా వెయిట్ చేయనివ్వలేండి. ఆ తర్వాతి భాగం కూడా సగం చెప్పేస్తాను. అర్జున్ ఇచ్చిన ఆ ఫైల్ పట్టుకొని నడుస్తున్న మాలతి కాళ్ళు తూలుతున్నాయి. ఆమె చేతిలోని ఆ కాగితాలు కేవలం అక్షరాలు కావు, దశాబ్దాలుగా పాతి పెట్టబడిన ఒక నెత్తుటి చరిత్ర. ఫైల్లో ఉన్న తన తల్లి ఫోటో, రఘునాథ్ హత్యకు తన కుటుంబానికి ఉన్న సంబంధం. ఈ ఆలోచనలు ఆమె మెదడును పిండేస్తున్నాయి. స్కూల్ నుండి నేరుగా ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రికవరీ రూమ్లో శాంతమ్మ కొద్దిగా కోలుకొని బెడ్ మీద వాలి ఉంది. ఆమె ముఖంలో వయసు తెచ్చిన ముడతల కన్నా జీవితం ఇచ్చిన గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాలతి కంగారుగా ఆవేశంగా గదిలోకి రావటం చూసి శాంతమ్మ ఉలిక్కిపడింది. మాలు, ఏమైంది తల్లి? ఎందుకలా రొప్పుతున్నావు? వాడు ఆ విక్రమ్ ఏమైనా అన్నాడా అని ఆందోళనగా అడిగింది శాంతమ్మ. మాలతి ఏం మాట్లాడకుండా గది తలుపు గడియ పెట్టింది. వణుకుతున్న చేతులతో ఆ ఫైల్ను తెరిచి అందులో ఉన్న పాత ఫోటోను, ఆ డాక్యుమెంట్లను తన తల్లి ముందు పెట్టింది. అమ్మా, ఏంటిది? ఈ రఘునాథ్ ఎవరు? విక్రమ్ వర్మకు, రావు సాహెబ్కు వ్యతిరేకంగా ఉన్న ఈ ఆధారాల ఫైళ్లలో నీ పేరు ఎందుకుంది? ఈ విక్రమ్, ఆ రఘునాథ్ ఈ విక్రమ్ని నా కళ్ళ ముందే చంపేశాడమ్మా. అసలు ఏం జరుగుతుంది? నా నుండి నువ్వు ఏం దాస్తున్నావు అని కన్నీళ్లతో తీవ్రమైన ఆవేదనతో అడిగింది మాలతి. ఆ ఫైల్ను, అందులో ఉన్న రఘునాథ్ ఫోటోని చూడగానే శాంతమ్మ ముఖం పాలిపోయింది. ఆమె గుండె వేగం కూడా పెరిగింది. దశాబ్దాలుగా తన గుండె పొరలో దాచుకున్న అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. మాలతి తన తల్లి పక్కన కూర్చొని ఆమెను హత్తుకుంది. ఏడవకమ్మా, దయచేసి నాకు నిజం చెప్పు. నా జీవితం ఎందుకు ఇలా ఒక రాక్షసుడి చేతిలో నాశనం అవుతుందో నాకు తెలియాలి అని బ్రతిమలాడుకుంది. శాంతమ్మ నెమ్మదిగా కన్నీళ్లు తుడుచుకుని సుదీర్ఘమైన శ్వాస తీసుకుంది. ఆమె గొంతు వణుకుతుంది, కానీ ఆ మాటల్లో గతం తాలూకు స్పష్టత అయితే ఉంది. ఇది ఈనాటి కాదు తల్లి, 25 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన ద్రోహం. నువ్వు ఎప్పుడూ నన్ను నాన్న గురించి అడుగుతుంటావు కదా. చిన్నప్పుడే జబ్బు చేసి చనిపోయాడని నేను నీకు అబద్ధం చెప్పాను. కానీ అది నిజం కాదు. నీ తండ్రి చావుకు కారణం ఒక మనిషి. ఆ మనిషే రావు సాహెబ్. ఆ మాట వినగానే మాలతికి చెవిలో బాంబు పేలినట్లు అయ్యింది. రావు సాహెబా? విక్రమ్ వర్మ తండ్రా? అవును మాలు, అంది శాంతమ్మ. 25 ఏళ్ల క్రితం మన కుటుంబం ఇలా ఈ చిన్న పెంకుటింట్లో ఉండేది కాదు. నీ తండ్రి సూర్యనారాయణ గారు ఈ నగరంలోనే పేరు మోసిన వ్యాపారవేత్త, ఎంతో మంచి మనసున్న మనిషి. మనకు ఎన్నో ఆస్తులు, ఫ్యాక్టరీలు ఉండేవి. ఆ సమయంలోనే రావు సాహెబ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అతనికి డబ్బు కావాలి, పలుకుబడి కావాలి. నీ తండ్రిని స్నేహితుడిలా నమ్మించి మన ఇంట్లోనే ఒక మనిషిలా తిరిగేవాడు. రావు సాహెబ్కు నీ తండ్రి కోట్లాది రూపాయలు ఆర్థిక సాయం చేశాడు. శాంతమ్మ గొంతులో ఆక్రోశం పెరిగింది. కానీ పవర్ వస్తే మనిషిలోని మృగం బయటకు వస్తుందంటారు కదా. రావు సాహెబ్ రాజకీయంగా ఎదిగిన తర్వాత వాడి కన్ను మన ఆస్తుల మీద పడింది. ఒక పక్కా ప్లాన్ ప్రకారం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి నీ తండ్రి మీద తప్పుడు కేసులు బనాయించాడు. రాత్రికి రాత్రే మన ఫ్యాక్టరీలను అక్రమంగా లాక్కున్నాడు. నీ తండ్రి ఎంతో నిజాయితీపరుడు. ఆ అవమానాన్ని, ఆ ద్రోహాన్ని తట్టుకోలేకపోయాడు. ఒకరోజు రాత్రి కోర్టు నోటీసులు చేతిలో పట్టుకుని గుండెపోతుతో కుర్చీలోనే ప్రాణాలు విడిచాడు. మాలతి కళ్ళ వెంట నీళ్లు ధారగా కారుతున్నాయి. తన తండ్రి ఎంతటి దారుణమైన చావు చనిపోయాడో తలుచుకుంటే ఆమె గుండె తరుక్కుపోయింది. నీ తండ్రి చనిపోయాక రావు సాహెబ్ వదల్లేదు. మన ఇల్లు, మిగిలిన ఆస్తి అంతా లాక్కున్నాడు. నన్ను పసికందువైన నిన్ను అనాథలను చేసి రోడ్డు మీద నిలబెట్టాడు. ఆ రఘునాథ్ని నీ తండ్రి దగ్గర పనిచేసేవాడు.
వాడికి ఈ నిజాలన్నీ తెలుసు. రావు సాహెబ్ గుట్టు విప్పుతానని రఘునాథ్ బెదిరిస్తే వాడిని కూడా ఊరు విడిచి పారిపోయేలా చేశాడు రావు సాహెబ్. నా బిడ్డ ప్రాణాలైనా దక్కించుకోవాలని నేను నీతో సహా ఈ నగరంలోని ఒక మూల ఈ చిన్న పెంకుటింటికి వచ్చి నా గతం ఎవరికీ తెలియకుండా ఒక పేదరాలిగా బతకడం మొదలుపెట్టాను. శాంతమ్మ మాలతి చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. కానీ చూసావా తల్లి, విధి ఎంత విచిత్రమైనదో. నేను నిన్ను ఆ రాక్షస కుటుంబానికి దూరంగా పెంచాలనుకున్నాను. మనం ఈ మిడిల్ క్లాస్ బతుకుతున్నామంటే దానికి కారణం ఆ రావు సాహెబే. ఆనాడు ఒక తండ్రి ఒక తల్లి జీవితాన్ని నాశనం చేసి వీధిన పడేశాడు. ఈనాడు అదే తండ్రి కొడుకు నా కూతురి జీవితాన్ని నాశనం చేసి ఒక గదిలో బంధించాడు. ఆనాడు నా భర్తను చంపారు. ఈనాడు నిన్ను ప్రాణంగా ప్రేమించే అర్జున్ను చంపడానికి ప్రయత్నించాడు. ఇది కోయిన్సిడెన్స్ కాదు మాలు, ఇది విధి. దేవుడు ఆ రాక్షసులకు మనకు మధ్య రాసిన ఒక నెత్తుటి శాసనం, ఒక కర్మఫలం. మాలతికి ఇప్పుడు అన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి. తన జీవితంలోకి విక్రమ్ వర్మ అకస్మాత్తుగా రావటం కేవలం రోడ్డు మీద చూసిన ఒక ఆకర్షణ కాదు. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత బాకీ, కర్మబంధం వాడిని తన వైపు లాక్కున్నాయి. అప్పుడే మాలతి మెదడులో ఒక భయంకరమైన ప్రశ్న తలెత్తింది. అమ్మా, మరి ఇదంతా విక్రమ్కి తెలుసా? నేను సూర్యనారాయణ కూతురినని, రావు సాహెబ్ వల్ల నాశనమైన కుటుంబం నాదని వాడికి తెలుసా? తెలిసి కూడా నన్ను ఇలా బంధించి వేధిస్తున్నాడా? శాంతమ్మ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. నాకు తెలియదు మాలు, బహుశా వాడికి తెలిసి ఉండకపోవచ్చు. వాడి తండ్రి పాపాలు వాడికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ఎదురుపడినప్పుడు వాడికి నువ్వు ఎవరో తెలియదు. కానీ ఏంటమ్మా అని ఆతృతగా అడిగింది మాలతి. వాడు నిన్ను చూసి పిచ్చివాడిలా ఎందుకు అయిపోయాడు? నగరంలో ఎంతోమంది అందమైన అమ్మాయిలు, కోటీశ్వరులు ఉండగా ఒక సాధారణ స్కూల్ టీచర్ని చూసి తన తండ్రిని ఎదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళాడు? వాడికి నీ మీద ఉన్నది ఇష్టం కాదు, ప్రేమ అంతకన్నా కాదు. అదొక సబ్కాన్షియస్ పుల్. తండ్రి చేసిన పాపానికి వాడి ఆత్మ లోపల ఎక్కడో ఒక అపరాధ భావం దాగి ఉండొచ్చు. దేవుడి వాడి మెదడుని శాసించి ఏ కుటుంబానికి ద్రోహం జరిగిందో ఆ కుటుంబంలోని అమ్మాయి పాదాల దగ్గరే వాడు బానిసలా పడి ఉండేలా చేశాడు. వాడు నిన్ను బంధించాడు అనుకుంటున్నాడు, కానీ నిజానికి వాడి కర్మే వాడిని నీ చుట్టూ బంధించింది. ఆ దేవుడు ఆ పాపాత్ముల పతనాన్ని నీ చేతుల మీదుగానే రాయాలనుకున్నాడేమో తల్లి, అంది శాంతమ్మ. ఆ క్షణంలో మాలతి మనసులో ఒక భయంకరమైన తుఫాను చెలరేగింది. ఎన్నో రోజులుగా ఆమెలో ఉన్న భయం ఇప్పుడు గందరగోళంగా మారింది. విక్రమ్ వర్మ అనేవాడు ఒక రాక్షసుడు. వాడు తన దేహాన్ని, స్వేచ్ఛను బంధించాడు. కానీ వాడికి తెలియకుండానే వాడి లోపల ఆత్మ తన చుట్టూ తిరుగుతోందా? తండ్రి చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తంగా వాడి మనసు తనను వెతుక్కుంటూ వచ్చిందా? దీన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం. ఈ కథని ఇంతవరకు విన్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఒక పాటతోటి మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నాలాంటి చిన్న యూట్యూబర్ కోసం హైప్ అనే బటన్ ఇచ్చిందండి, ఆప్షన్ ఇచ్చింది యూట్యూబ్. హైప్ మీద మీరు క్లిక్ చేస్తే నా వీడియోని మరికొంతమందికి షేర్ చేస్తుంది. నాకు కూడా కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది కొన్ని వ్యూస్ వస్తే. ఈ చిన్న యూట్యూబర్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేసి హైప్ బటన్ని క్లిక్ చేసి ఆదుకుంటారని అనుకుంటున్నాను. ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.